సంక్రాంతి పండుగ రోజు తెలుగుదేశం పార్టీకి చెందిన బాపట్ల ఎమ్మెల్యే వేగేశన నరేంద్ర వర్మ నక్కతోక తొక్కారని చెప్పొచ్చు. రాష్ట్రంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా జరుగుతున్న కోడి పందాల పోటీల్లో వరుసగా 6 సార్లు విజయం సాధించి డబుల్ హ్యాట్రిక్ కొట్టారు. రాయల్ ఎన్ఫీల్డ్ బైక్ ను గెలుచుకున్నారు. వరుసగా 10 సంవత్సరాల పాటు కోడి పందాల పోటీల్లో నరేంద్ర వర్మ పాల్గొంటూ వస్తున్నారు. కోడి పందాలను బెట్టింగ్ లా కాకుండా ఒక చక్కటి టోర్నమెంట్ లా నిర్వహించాలని ఎమ్మెల్యే భావించారు. ఆర్థికంగా ఎవరూ నష్టపోకూడదన్న నిర్ణయాన్ని నరేంద్ర వర్మ తీసుకున్నారు. పిట్టలవానిపాలెం మండలంలో జరుగుతున్న కోడి పందాల్లో గెలుపొందిన వారికి ఖరీదైన బహుమతులు అందించి ఎవరికీ నష్టం రాకుండా చూశారు. ఉభయ గోదావరి, కృష్ణా జిల్లాలకు ధీటుగా బాపట్ల జిల్లాలో కూడా కోడి పందాలు జరుగుతున్నాయి. ఈ బరిలో ఎమ్మెల్యేతో పాటు ఆయన కుమారుడు కూడా పాల్గొన్నారు. కర్లపాలెంకు చెందిన మరో వ్యక్తి కూడా బుల్లెట్ ను కైవసం చేసుకున్నారు. సంక్రాంతి పండుగ రోజు బుల్లెట్ ను దక్కించుకున్న ఎమ్మెల్యేను చూసి స్థానికులంతా నక్కతోక తొక్కి వచ్చారంటూ చర్చించుకుంటున్నారు. బాపట్ల జిల్లానే కాకుండా పశ్చిమ గోదావరి జిల్లా తాళ్లపూడి మండలంలో విజేతలుగా నిలిచిన వారికి మహీంద్రా థార్, రాయల్ ఎన్ఫీల్డ్ బుల్లెట్ ను బహుమతిగా ఇచ్చారు. కోడి పందాలను వీక్షించేందుకు తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల నుంచి పెద్ద సంఖ్యలో ప్రజలు తరలివచ్చారు. వారందరికీ స్థానికంగా బస ఉండేందుకు 3 రోజుల పాటు నిర్వాహకులు ఏర్పాట్లు చేశారు.